బీసీలను పూర్తిగా అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. బీసీల యొక్క వృత్తులను దోచుకున్నారు, బీసీల యొక్క భూములు దోచుకున్నారు, బీసీల యొక్క అభివృద్ధిని అడ్డుకున్నారు తప్ప ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ప్రభుత్వము బీసీల అభివృద్ధికి తోడ్పాటును అందించలేదనేది స్పష్టంగా ఈరోజు మనకు కనబడుతోంది. మనం చూస్తున్నాము ఈరోజు బీసీ సింహ గర్జన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పెట్టిన శ్రద్ధలో 1% బీసీల అభివృద్ధి కోసం కేటాయించుంటే ఈరోజు మనందరము ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇలా పోరాటం చేయాల్సిన దుస్థితి వచ్చిండేది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బీసీల మీద జరుగుతున్న దాడి, కుట్ర, వంచన కేవలం రాజకీయ పరమో, వ్యాపారంగానో, అభివృద్ధి పరంగానో మాత్రమే కాదు. మనందరం చూసినట్టయితే బీసీల మీద అణచివేత ధోరణి విద్యార్థి దశ నుండినే మొదలవుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1124 సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయి. ఈ హాస్టల్లో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన విద్యార్థులు 1వ తరగతి నుండి 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే వేలాది మంది విద్యార్థులు ఈ హాస్టల్స్లో ఉంటూ చదువుకునే పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వము వీళ్ళ యొక్క సంక్షేమం గురించి పట్టించుకున్న పాపాన పోయారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1124 బీసీ హాస్టల్స్కు కనీసం ఒక్క హాస్టల్కి కూడా సొంత భవనం లేదంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వాలు గత కొన్ని రోజుల క్రితమే మనం చూసాము 3,32,000 కోట్లు ఏదైతే ప్రవేశపెట్టారో, బడ్జెట్ ప్రవేశపెట్టారో, ఇందులో బీసీ విద్యార్థులు భావి భవిష్యత్తుని నిర్ణయించే యువతకు, విద్యార్థులకు భవనాలు కట్టించడానికి మీకు నిధులు లేవా అని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు అద్దె భవనాల్లో ఉంటూ చిన్న చిన్న గదుల్లో ఒక్కొక్క గదిలో 20-30 మందిని కనీసము ఏదో కోళ్ళలాగానో లేదా పశువుల్లాగో వాళ్ళని ట్రీట్ చేసే పరిస్థితి ఉంది. కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసము ఈ విద్యార్థులకు పౌష్టికాహారమైన అందిస్తున్నారా అంటే ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం అందిస్తున్న మెస్ ఛార్జెస్ ఎంతో మీకు తెలుసా? ఒక్క పూటకే ఎవరికైనా తెలుసా? మన బిడ్డలు, వేలాది మంది బిడ్డలు ఈరోజు బీసీ హాస్టల్స్లో చదువుకుంటున్నారు. వాళ్ళకు ప్రభుత్వము ఉచిత వసతి, ఆహార సౌకర్యం అందిస్తున్నారంటూ ప్రగల్భాలు పలికే ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు మన బిడ్డలకు అందించే ఆహారం విలువెంతో మీకు తెలుసా? ఒక్కో పూటకి కేవలం 13 రూపాయలు మాత్రమే అందిస్తున్నారు. 13 రూపాయలతో ఒక్క పూట భోజనం ఎక్కడైనా దొరుకుతుందా? ఈ 13 రూపాయల భోజనంలో కూడా కాంట్రాక్టర్ కమిషను, అధికారుల కమిషను, నాయకుల కమిషను ఇవన్నీ పోగా మన విద్యార్థులకు ఎంత మోతాదులో ఆహారాన్ని అందిస్తున్నారో, వాళ్ళకు పౌష్టికాహారం అందుతుందో, అలాంటి ఆహారం తీసుకొని వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుంది, వాళ్ళ మేధాశక్తి ఏ విధంగా ఎదుగుతుందో మనందరం కూడా గుర్తించాలి.